guys, I'm Chaitanya. Welcome back to my channel Chaitus Lifestyle. ఇంకోసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు ఏంటంటే ఒక మంచి హోమ్ డెకోర్ అనేది చూపించబోతున్నాను. ఈవెన్ మనం గుమ్మాలకైనా కట్టుకోవచ్చు అండ్ ఆ దేవుడి గది ఉంటుంది కదా అక్కడైనా వేయొచ్చు అనమాట. చాలా ఈజీ. ఈవెన్ చిన్నపిల్లలైనా చేయొచ్చు. ఒకసారి చూసేస్తే మన ఇంట్లో ఓల్డ్ బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా, ఆ బ్లౌజ్ పీసెస్లో మనకి ఏ కలర్ కాంబినేషన్ కావాలో అవి తీసుకొని మనం ఈ గార్లాండ్ అనేది ప్రిపేర్ చేయొచ్చు. సో ఫస్ట్ నేను ఇక్కడ రెడ్ కలర్ తీసుకున్నాను. దీన్ని టేప్ యూస్ చేసి 2 సెంటీమీటర్స్ అనేవి కట్ చేసుకుంటున్నాను. సో ఈవెన్గా ఉంటే మనకి గార్లాండ్ మొత్తం ఈవెన్గా వస్తుంది. లేకపోతే ఒక చోట చిన్నగా ఒక చోట పెద్దగా చూడడానికి అంత లుక్ అనిపించదు. అందుకనే గార్లాండ్ అనేది ఈవెన్గా రావడం కోసం ఇలా మెజర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ కొద్దిగా అలా కట్ పెట్టేసుకుంటే తర్వాత మొత్తం నిదానంగా కట్ చేయొచ్చు అని చెప్పేసి గుర్తు కోసం ఇలా చిన్న చిన్నగా కట్ అనేది పెట్టుకుంటున్నాను. సో ఇలా కట్ పెట్టుకున్న తర్వాత ఇలా నీట్గా మొత్తం అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకోవడమే. పెద్ద కష్టమేం కాదండి. ఈజీగా 1 అవర్లో మనం గార్లాండ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట కొనాలంటే చాలా కాస్టే పడుతుంది. సో హ్యాపీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. అండ్ ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నా నుండి ఏ నోటిఫికేషన్ మీరు మిస్ అవ్వరు. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. గో అండ్ చెక్ ఇట్ అవుట్. నేను ఇక్కడ వచ్చేసి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ తీసుకున్నాను. సో ఇవి కూడా అలా కట్ పెట్టేసి మనం కట్ చేసినప్పుడు దారాల్లాగా వస్తుంది సైడ్కి. అలా వచ్చినప్పుడు నీట్గా కనిపించదు గార్లాండ్. అందుకని చెప్పి ఒక కొవ్వొత్తితో ఇలా మొత్తం ఇలా ఫాస్ట్గా అనేస్తే మనకి క్లాత్ ఏం కాలకుండా జస్ట్ థ్రెడ్స్ ఉంటాయి కదా సైడ్కి, అవి మాత్రం ముడుచుకొని పోతాయి. అప్పుడు క్లాత్ నీట్గా కనిపిస్తుంది. సో గ్రీన్ రెడ్ రిమైనింగ్ పీసెస్ అన్నీ కూడా నేను అలానే చేశాను. అండ్ ఇలాంటి పూసలు అనేవి ఫస్ట్ మనం దారంకి ఎక్కడం వల్ల ఆ గార్లాండ్ అనేది క్లాత్ బయటికి రావడం అలాంటివి ఏం జరగవు. అందుకని ఫస్ట్ ఇలాంటి పూసలు ఇంట్లో అవైలబిలిటీలో ఉంటాయి కదా, సో అవి ఒక 3 ఎక్కించాను. దాని తర్వాత ఇప్పుడు నేను చూపించినట్టు క్లాత్ తీసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. జస్ట్ ఇలా ఒకటి పైకి ఒకటి కిందికి, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో ఇలా చేసేస్తే మనకు ఫ్లవర్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇలా పీసెస్ అన్నీ కట్ చేసాం కదా, ఈ పీసెస్ అన్నీ 1 బై 1 ఇలా ఎక్కించుకుంటూ వెళ్ళడమే మనకు గార్లాండ్ అనేది ప్రిపేర్ అవుతుంది. మన కలర్ కాంబినేషన్స్ అనేవి మన ఇష్టం. వైట్ తీసుకుంటామా, ఎల్లో తీసుకుంటామా, రెడ్, పింక్, వైలెట్, వాట్ ఎవర్ మనకి ఏ కలర్ కాంబినేషన్ నచ్చితే అది తీసుకోవచ్చు. నేను ఇక్కడ రెడ్ 2 స్ట్రిప్స్ వేసి తర్వాత గ్రీన్ 2 స్ట్రిప్స్ వేసి అలా గార్లాండ్ అనేది ప్రిపేర్ చేశాను. కలర్ కాంబినేషన్ ఈజ్ యువర్ చాయిస్. చూసారా, ఇది పెద్ద కష్టమేం కాదు. అండ్ మనం మనీ సేవ్ చేసినట్టు ఇంటికి మనం ఇది కొంటే ఇలాంటి గార్లాండ్స్ డెకరేషన్ కోసం చాలా మనీ పడుతుంది. అలా కాకుండా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనీ సేవ్ చేసిన వాళ్ళం అవుతాము. అండ్ మనం ఓన్గా ఏదైనా చేస్తే దాంట్లో సాటిస్ఫాక్షన్ వేరుగా ఉంటుంది. దాన్ని చూసుకున్న ప్రతిసారి ఇది నేనే ప్రిపేర్ చేశాను అని ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది చూడండి, అది చాలా బాగుంటుంది. మీరు ఫ్రీగా ఎప్పుడు ఉంటారో అప్పుడు హ్యాపీగా ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. చాలా కష్టం అస్సలు కాదు, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నేను ఇలా చూపించిన విధంగా చేయండి, ఈజీగా అయిపోతుంది. ఇంకా మీకు కావాలంటే ఇక్కడ నేను పూసలు వేసాను కదా, ఆ ప్లేస్లో మీరు గంటలు ఉంటాయి కదా ప్లాస్టిక్వి, గోల్డ్ కలర్ పెద్ద సైజువి, అవైనా యూజ్ చేయొచ్చు. వన్స్ మనకి టెక్నిక్ తెలిసింది, ఎలా చెయ్యాలి అని తెలిసిందే అనుకోండి, మన ఇష్టం వచ్చినట్టు మన ఇంటికి లుక్ని చేంజ్ చేసే విధంగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు మనకే ఐడియా ఉంటుంది. సో ఫస్ట్ స్టార్ట్ చేయండి, నెక్స్ట్ మీకే అర్థమవుతుంది ఎలా చేయాలి, ఎలా చేస్తే మంచిగా ఇంకా లుక్ వస్తుంది, లుక్ ఎలివేట్ అవుతుంది అని చెప్పేసి. సో నేను ఇలా చూసారు కదా, ఫస్ట్ 2 స్ట్రిప్స్ వచ్చేసి రెడ్ వేసాను, తర్వాత 2 స్ట్రిప్స్ గ్రీన్ వేస్తున్నాను. ఇలా మొత్తం నేను గార్లాండ్ అనేది ప్రిపేర్ చేసేసాను. ఇలా గార్లాండ్ మొత్తం ప్రిపేర్ చేసిన తర్వాత కింద కొద్దిగా సెంటర్లో మూవర్ లాగా వేస్తే ఇంకా లుక్ అనేది ఎలివేట్ అవుతుంది కదా. సో నేను దానికి కూడా 2 గ్రీన్ స్ట్రిప్స్ అండ్ 2 రెడ్ స్ట్రిప్స్ అనేవి యూజ్ చేసి అలా మిడిల్లో మూవర్ లాగా పెట్టాను అనమాట. సో లుక్ అనేది ఇంకొంచెం ఎన్హాన్స్ అయింది. మనం ఆ ప్లేస్లో పూసలైనా పెట్టొచ్చు, లేదు అంటే బెల్స్ లాగా ఉంటాయి అవైనా పెట్టొచ్చు. వాట్ ఎవర్ మీ చాయిస్ అనమాట.
చూడండి మధ్యలో నేను మూవర్ లాగా పెట్టిన తర్వాత లుక్ అనేది ఇంకొంచెం ఎన్హాన్స్ అయింది. టోటల్ అవుట్పుట్ అయితే ఇది అనమాట. మనకి ఇంకా కావాలంటే ఇంకా పొడవుగా మన చాయిస్ని బట్టి మనం ఇష్టం వచ్చినట్టు ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీరు మనీ సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ 1 అవర్ స్పెండ్ చేసినందుకు మీరు గార్లాండ్ కూడా ప్రిపేర్ చేయొచ్చు. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చైతూస్ లైఫ్ స్టైల్. ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్. కీప్ స్మైలింగ్. లాట్స్ ఆఫ్ లవ్. మీ చైతు.